అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము ఏప్రిల్ 26 ఆదివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. ఎవరు చూడకపోయినా నీ పని నువ్వు నిజాయితీగా చెయ్యి, అదే నీ గౌరవం. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఏప్రిల్ 26, 2026 వారం ఆదివారము, శ్రీ పరాభావ నామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, శుక్లపక్షం, సూర్యోదయము 5:56, సూర్యాస్త సమయం 6:31, చంద్రోదయం 2:10, చంద్రాస్త సమయము 2:54. ఈ రోజున తిథి దశమి ఏప్రిల్ 25 సాయంత్రం 6:28 నుంచి ప్రారంభమయ్యి ఏప్రిల్ 26 సాయంత్రం 6:07 వరకు దశమి తిథి ఉంటుంది. తదుపరి ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము మక. ఏప్రిల్ 25 రాత్రి 8:04 నుంచి ప్రారంభమయ్యి ఏప్రిల్ 26 రాత్రి 8:27 వరకు మకా నక్షత్రం ఉంటుంది. తదుపరి పూర్వ పాల్గొని నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి సింహరాశి. ఈ రోజు జన్మించిన వారందరూ సింహరాశి కిందకి వస్తారు. ఈ రోజున యోగము వృద్ధి ఏప్రిల్ 25 రాత్రి 11:43 నుంచి ఏప్రిల్ 26 రాత్రి 10:27 వరకు వృద్ధి ఉంటుంది. తదుపరి ధృవ ప్రారంభమవుతుంది. ఈ రోజున కరణము తైతుల ఏప్రిల్ 26 ఉదయం 6:14 వరకు, తదుపరి గరిజ ఏప్రిల్ 26 సాయంత్రం 6:07 వరకు, తదుపరి వనిజ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యం ఉదయం 8:15 నుంచి ఉదయం 9:52 వరకు ఉంటుంది. మరలా రేపు రాత్రి అంటే రేపు తెల్లవారుజామున 4:44 నుంచి ఉదయం 6:23 వరకు వర్జవ్యాప్తి ఉంది అని గమనించగలరు. దుర్ముహూర్తం సాయంత్రం 4:50 నుంచి సాయంత్రం 5:40 వరకు ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 4:56 నుంచి సాయంత్రం 6:31 వరకు. యమగండము మధ్యాహ్నం 12:13 నుంచి మధ్యాహ్నం 1:48 వరకు ఉంటుంది. గుళిక కాలము మధ్యాహ్నం 3:24 నుంచి సాయంత్రం 4:56 వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము ఉదయం 4:19 నుంచి ఉదయం 5:07 వరకు. అమృతకాలం సాయంత్రం 5:59 నుంచి రాత్రి 7:37 వరకు అమృతకాలం ఉంటుంది. గోధూలి ముహూర్తం సాయంత్రం 6:32 నుంచి సాయంత్రం 6:55 వరకు ఉంటుంది. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:23 నుంచి మధ్యాహ్నం 3:13 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:49 నుంచి మధ్యాహ్నం 12:39 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము ద్రోణాచార్యుడు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న సత్యలోకం ఎవరిది? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున చెప్పుకోదగ్గ పండుగలు కానీ ప్రత్యేకతలు కానీ విశిష్టతలు కానీ ఏమీ లేవు. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే ఈరోజు చాలా మంచి రోజు అండి. ఈరోజు వివాహం చేసుకోవటానికి, ఉపనయనానికి, గృహప్రవేశం, గృహ ఆరంభం, బారసాల, సీమంతం, బోరింగ్ పనులకు, దేవతా ప్రతిష్ట, నామకరణం, అక్షరాభ్యాసము, ఇలా వీటితో పాటు అన్ని రకాలైనటువంటి చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికైతే అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మిథున, సింహ, తుల, వృశ్చిక, కుంభ మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రములు భరణి, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు ఏప్రిల్ 26 రాత్రి 8:27 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఏప్రిల్ 26 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయం సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునే పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మీరు మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.